హలో అండి. నేను ఒక క్యాస్ట్ ఐరన్ దోస పెనం ఆర్డర్ చేసినాను. అది ఈరోజే వచ్చింది. సో, దాని గురించి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. చాలా అంటే చాలా బరువు ఉందండి ఇది. 2.5, 3 కేజెస్ వరకు ఉన్నట్టుంది. లార్జ్ సైజ్ తీసుకున్నాను నేను. ఇది ఇండస్ వ్యాలీ వాళ్ళది తీసుకున్నా అండి నేను. చూడండి, ఓపెన్ చేయడానికి కూడా కష్టంగానే ఉంది. చాలా అంటే చాలా బరువు ఉంది ఇది. చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. చూడండి, ఒక వుడెన్ స్టిక్ కూడా వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇది ఎట్లా వాష్ చేయాలో కూడా చూపిస్తాను. సీజనింగ్ చేసుకోవడం చాలా ఈజీ అండి, పెద్ద పనేం కాదు. ఈజీగానే వస్తాయి దీనిపైన. నాకు కూడా డౌట్ ఉండే అసలు దోశలు వస్తావో రావో అని అనుకున్నాను, కానీ బాగానే వచ్చినాయి. ఒకేసారికి వచ్చినాయి. మళ్ళీ 2-3 డేస్ అట్లా వాష్ చేయడం, అట్లా ఆయిల్ రాసి పెట్టడం అట్లా ఏం చేయలేదు. జస్ట్ ఒకసారి ఒక 2 టైమ్స్ మంచిగా వాష్ చేసినాను. తర్వాత మంచిగా నీట్గా వచ్చేసినాయి. చూడండి, ఇట్లా మనకు విమ్ బార్ సోప్ అట్లా ఉంటుంది కదా, ఆ సోప్తో తీసుకురాగానే ఇట్లా మంచిగా నీట్గా క్లీన్ చేసేసానండి. ఒక 2 టైమ్స్ సోప్తో వాష్ చేసినాను. అది చేతిలో పట్టుకొని వాష్ చేసేంత లైట్ వెయిట్ లేదండి, బాగా బరువు ఉంది. సో అందుకే నేను ప్లాట్ఫామ్ పైన పెట్టి క్లీన్ చేసినాను. కానీ ఇది వాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. కాలు మీద పడిన, పిల్లలు ఉన్న పక్కన చాలా ఇబ్బంది అవుతుంది. అదొకసారి చూసి జాగ్రత్తగా వాడుకోవాలి. చూడండి, ఇట్లా ఒకసారి 2 టైమ్స్ వాష్ చేసి సోప్తో మంచిగా ఇట్లా తోమేసి వాటర్తో వాష్ చేసుకోండి నీట్గా. కొంచెం గట్టిగానే స్క్రబ్ చేయండి, ఏం కాదు. ఫస్ట్ టైం కదా మనం తీసుకున్నాక వాష్ చేయడం. ఏమైనా డస్ట్ కానీ ఇంకేమైనా ఉంటే పోతుంది అన్నమాట మొత్తం. ఇట్లా ఒక 2 టైమ్స్ స్క్రబ్బర్తో గట్టిగా ప్రెషర్ పెట్టే రుద్దండి. రుద్ది వాష్ చేసేసేయండి. నేను అసలు దోశలు వస్తాయో రావనుకున్నాను, బాగానే వచ్చినాయి. ఫస్ట్ డేనే వచ్చేసినాయి నాకు. చూడండి, ఇట్లా మంచిగా గట్టిగా రుద్ది కడగాలి. సోప్ లేకుండా మొత్తం వాష్ చేసేసుకోవాలండి నీట్గా. చూడండి, 2 టైమ్స్ వాష్ చేసినాక కూడా ఇట్లా వచ్చింది. డస్ట్ కానీ ఏమన్నా ఐరన్ అది ఉన్నా కానీ పైన పోతుంది అనమాట. మనం ఒక 2-3 టైమ్స్ మంచిగా అట్లా ఒక 2 టైమ్స్ వాష్ చేస్తే చూడండి ఇట్లా నీట్గా వచ్చేస్తుంది. ఇది వచ్చిన రోజే మార్నింగ్ నేను దోశకి నానబెట్టినాను రైస్. ఈవినింగ్ చేస్తున్నాను. ఇది పిండి మిక్సీ చేయగానే ఈ దోశ వేస్తున్నాను అండి. ఫస్ట్ మనం దీన్ని ఆనియన్స్, ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేయాలి. కట్ చేసేసి దీనిపైన ఆయిల్ వేసుకొని ఒకసారి ఈ ఆనియన్స్ మొత్తం ఫ్రై చేసుకోవాలండి దీనిపైన. అప్పుడే మనకు దోశలు మంచిగా వస్తాయి అన్నమాట. ఒక 5-10 మినిట్స్ పడుతుందండి, ఇంకెక్కువ టైం పడుతుంది. ఈ ఆనియన్స్ మొత్తం మాడిపోవాలి, ఇట్లా మొత్తం బ్లాక్ అయిపోవాలి. అప్పటి వరకు మెల్లిగా సిమ్లో పెట్టి చేయండి ఇదంతా. మళ్ళీ అవన్నీ తీసేసి ఇట్లా ఒకసారి మళ్ళీ అవి తీసేసిన వెంటనే ఆనియన్తో ఇట్లా ఒక 1 మినిట్ ఇట్లా రుద్దండి. రుద్దితే ఇంకా మంచిగా దోశ వస్తుంది. ఇది ఫస్ట్ టైమే అండి నేను చేసేది. మార్నింగ్ వచ్చింది, ఈవినింగ్ నేను పిండి రుబ్బి పెట్టుకొని ఇట్లా చేసినాను. చూడండి, పిండి ఇప్పుడు ఇది వెంటనే మిక్సీ చేసిన పిండి ఇది. చూడండి, ఆనియన్తో అట్లా రుద్దేసి దోశ వేసేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం ఆయిల్ వేసేసుకోండి. నాన్ స్టిక్ పైన మనకి దోశ వేస్తే ఎట్లా పైకి వచ్చేస్తుందో సేమ్ అట్లానే వచ్చేసింది. నేనేం ముందు ఇట్లా తీసి ఏం పెట్టలేదు, ఆటోమేటిక్గా అదే అట్లా లేచి వచ్చేసింది. ముందు తీసి పెట్టినరేమో అనుకుంటారేమో, అసలు ఏం కాదు.
డైరెక్ట్ అదే వచ్చేసింది అట్లా. అసలు ఎన్నిసార్లు చేస్తే ఈ దోశ పెనం సెట్ అవుతుందో అనుకున్నాను కానీ ఫస్ట్ డేనే వచ్చింది. చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది దోశ. నేను సెకండ్ టైం కూడా మళ్ళీ వేస్తున్నాను. ఫ్లేమ్ తక్కువలోనే పెట్టి చేసుకోవాలండి ఐరన్ పెనం పైన. మనం దోశ పెనం పైన ఈ ఐరన్ దానిపైన దోశలు వేసిన తర్వాత ఎక్కువ రుద్ది కడగొద్దండి. మళ్ళీ స్క్రబ్బర్స్ ఇట్లా రఫ్గా ఉన్న స్క్రబ్బర్స్ పెట్టి రుద్ది కడగొద్దు. నార్మల్గానే సోప్తో వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి నెక్స్ట్ టైంకి కంటిన్యూస్గా మంచి దోశలు వస్తాయి అన్నమాట. లేదంటే మీరు అంత రుద్ది కడిగినంటే మాత్రం ఇంకా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మళ్ళీ సీజనింగ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. చూడండి నేను ఈ వెంటనే పిండి మిక్సీ చేసిన వెంటనే వేసిన దోశలు ఇవి 2. నేను మీకు నెక్స్ట్ డే మార్నింగ్ కూడా పిండి పులిసిన తర్వాత కూడా ఎట్లా వస్తాయని చెప్పేసి నేను నెక్స్ట్ డే మార్నింగ్ కూడా వేసి చూసినాను. మనం ఒక్కసారి ఆనియన్ రుద్దినామంటే 2 టైమ్స్ దోశ వేసుకోవచ్చు. చూడండి నాన్ స్టిక్ మీద వచ్చినట్టే మంచిగా వచ్చేసినాయి దోశలు. చూడండి ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇది ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండి. నైట్ అంతా పిండి పులిసిన తర్వాత వేస్తున్నాను. చూడండి సేమ్ అట్లనే వచ్చినాయి, నీట్గా వచ్చినాయి. మళ్ళీ నాన్ స్టిక్ కన్నా కూడా ఐరన్ పెనం పైన దోశ మంచి టేస్ట్ ఉంటుందండి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. దోశ వేసేటప్పుడు మాత్రం స్టవ్ సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్కి మార్చుకోవచ్చు. కానీ లేదంటే మీరు పెద్దగా పెట్టి చేసిందంటే మాత్రం దోశ పిండి మొత్తం అతుక్కుపోతుంది మన స్పూన్కి దానికి. అదొకటి చూసుకోండి సరిపోతుంది. చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. బాగా వచ్చినాయండి. ఫస్ట్ టైంకి మంచిగా నీట్గా వచ్చేసినాయి దోశలన్నీ. ఓకేనా అండి? థ్యాంక్ యూ. బాయ్.